హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. సమ్మర్ స్పెషల్గా మనం ఇలాగా పెసరపప్పుతో వెల్లుల్లి పెసరకట్టు చేసుకుంటే ఎండాకాలం చలవ చేస్తుంది. మరి రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. మరి ఇంకా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా మనకి పెసరపప్పు వెల్లుకట్టుకు కావాల్సిన దినుసులు: నల్ల మిరియాలు ఒక 5-6 తీసుకోవాలి, ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, పెసరపప్పు ఒక 4 స్పూన్లు, మెంతులు కొంచెం ఒక 2 చిటికెళ్ళంతా మెంతులు, అంటే ఒక 1/2 స్పూన్ కంటే కూడా తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు పప్పుల దినుసులన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి ఎండుమిర్చి ఒక 4 తీసుకోవాలి. కారాన్ని బట్టి వేసుకోండి. నేను 3 ఎండుమిర్చి వేసాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి, నాననిచ్చుకోవాలి. చింతపండు ఒకసారి కడిగేసి తొక్కలు ఏమీ లేకుండా చూసుకొని మళ్ళీ నానబెట్టుకోవాలి. చిక్కగా అవుతే సరిపోతుంది. ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. ఇదే ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అండి. వెల్లుల్లిని చితక్కొట్టి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు వేసి తాలింపు దినుసులు వేపుకోవాలి. నెక్స్ట్ కచ్చాపచ్చా చేసిన వెల్లుల్లిని కూడా వేసి పచ్చివాసన అంతా పోయే వరకు వెల్లుల్లి అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 డజను పచ్చిమిర్చి చీలికల్లా చీల్చుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కారాన్ని బట్టి అడ్జస్ట్ చేయండి. కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని తాలింపు దినుసులు, ఈ వెల్లుల్లి, పచ్చిమిర్చి అన్నీ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు రసం తీసుకొని ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, చింతపండు మిశ్రమం కొంచెం ఒక ఉడుకుతుందంటే జస్ట్ కాస్త వేడెక్కి మనకి తొరుగుతుంది కదా. ఈ విధంగా కాస్త హీట్ ఎక్కిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు, ధనియాలు, జీలకర్ర మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా కూడా ఈ చింతపండు రసంలో బాగా కలిపేటట్టు కలుపుకొని మనకు కావాల్సినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది ఎంత పలచగా కాస్తే అంత బాగుంటుంది. చూడండి, పొడి ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తం స్మూత్నెస్ వచ్చే వరకు బాగా కలిపిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పలచగా ఉండాలి. ఇప్పుడు మొత్తం అంతా కూడా మరుగుతుండగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు వేసాను, నాకు కొంచెం ఇష్టం. మీరు కావాలంటే మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. మినిమం 1 స్పూన్ అన్న యాడ్ చేస్తే ఫ్లేవర్ తెలుస్తుంది. చూసారు కదా, పెసరపప్పు చారు అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక 2 సార్లు తరతరా మరుగుతుండగా దింపేసుకుంటే సరిపోతుంది. చూసారా, పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఫైనల్గా కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకుందాం. వారానికి ఒకసారైనా ఇలా పెసరపప్పు వెల్లుల్లి కట్టు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి, చలవ చేస్తుంది. ఈ సమ్మర్ స్పెషల్ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.